హాయ్ ఆల్. ఈరోజు పిట్టి ఎలా తయారు చేసుకుందో చూద్దాం. ఇది నడుంకి ఒంటికి చాలా బలము. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది. టూ మహా అయితే 2 ఇంగ్రీడియంట్స్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ బియ్యము, బెల్లము అంతే. మీకు అంతకన్నా ఏమి అవసరం లేదు. కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా, సింపుల్గా వెంటనే చేసుకొని తినేసేలా ఉంటుంది. ఈ పౌడరు చేసుకొని బాక్స్లో పెట్టుకుని ఉంచుకుంటే చాలా రోజులు కూడా వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ టూత్ ఉంటుంది కదా, అన్నం తినేసాక వాళ్ళు వెంటనే చేసుకొని తినొచ్చు. హెల్తీగా ఉంటుంది. మీరు తిన్నానా అనిపించే వాళ్ళకందరికీ ఇది మంచి హెల్తీ రెసిపీ. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, వీడియోలో చూపించినట్టే ఇది బెల్లము. కోట బియ్యం అయితే ఇంకా బాగుంటాయి అంటారు, కానీ మేము తినము. సో నార్మల్ సోనా మసూరి వాటితో చేస్తాం. స్వర్ణతో చేసాం ఈరోజు. ఫస్ట్ బియ్యాన్ని చక్కగా వేపుకోండి, ఏమీ వేయక్కర్లా, జస్ట్ ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ ఆడేసుకొని మురుమురుగా ఆడుకోండి, ఫుల్ కాకుండా. దాన్ని ఆ పొడిని తీసుకొని వాటర్లో కలిపేసుకోండి. వాటర్ కలిపేసుకొని వీడియోలో చూపించినట్టు ఒక దానిపైన కింద, ఇప్పుడు జున్ను ఎలా చేస్తాం ఆ టైప్లో కింద వాటర్ పోసుకొని పైన గిన్నె పెట్టుకొని మూత క్లోజ్ చేసుకోండి. అది ఒక 15 మినిట్స్ కూడా పట్టదేమోలే. ఆ టైం కల్లా కొంచెం ఉడికిపోతుంది. దాంట్లో బెల్లం పొడి చేసుకొని మిక్స్ చేసేసుకోండి. కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు. వేయిపోయినా చాలా బాగుంటుంది. మేమైతే అంత ఎక్కువ ప్రిఫర్ ఏం చేయం. వేసుకుంటే అంతే. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది, హెల్తీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.